మార్నింగ్ పిల్లలు. మార్నింగ్ సిడౌన్. ఈరోజు మనం హక్కులతో పాటు బాధ్యతలు అనే అంశాల గురించి నేర్చుకున్నాం. హక్కులు అంటే ఒక వ్యక్తి చట్టం నుండి పొందే స్వేచ్ఛ లేదా అవకాశం. ఇది మనం స్వేచ్ఛగా జీవించేందుకు భారత రాజ్యాంగం నుండి లభిస్తాయి. ఇవి 6 ఉన్నాయి. మొదటిది రైట్ టు ఈక్వాలిటీ, అంటే చట్టం ముందు అందరూ సమానమే. ఉదాహరణ, క్లాస్ రూమ్లో అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా అందరికీ ఒకే నియమాలు వర్తిస్తాయి. అబ్బాయిలకు మాత్రం క్రికెట్, కబడ్డీ లాంటి గేమ్స్ పెడతారు. అమ్మాయిలకు మాత్రం స్కిప్పింగ్, ఖోఖో లాంటి గేమ్సే పెడతారు. మరి ఈక్వాలిటీ ఎక్కడ ఉంది సార్? మమ్మల్ని సమానంగా చూస్తున్నారా? లేదు, మీకు నచ్చితే మీరు కూడా ఆడవచ్చు. మనం జాతి, కులం, మతం, లింగం, ప్రాంతం ఆధారంగా ఎవరిని వివక్షతతో చూడరాదు. తర్వాతది రైట్ టు ఫ్రీడమ్, అంటే తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే హక్కు. ఉదాహరణ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. విద్యార్థులు తమ అభిప్రాయాలను క్లాస్ రూమ్లో బయటకుండా చెప్పవచ్చా సార్? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు శాంతియుతంగా సమావేశాలు నిర్వహించడం, నచ్చిన చోట నివాసం ఉండడం, సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, నచ్చిన వృత్తిని ఎంపిక చేసుకోవడం. సార్, నాకు వీటిలో నివసించాలని కోరిక, అక్కడే ఇల్లు కట్టవచ్చు సార్. అలాగే నువ్వు భారతదేశంలో ఎక్కడైనా నీ స్థిర నివాసం నువ్వు ఏర్పాటు చేసుకోవచ్చు. ఊటీ నచ్చకపోతే షిమ్లాకు కూడా వచ్చు. నాకు డాక్టర్ అవ్వాలి అనేది కోరిక, కానీ మా ఫాదర్ బిజినెస్ చేస్తారు. నేను డాక్టర్ వృత్తిని ఎంచుకోవచ్చా? ఎంచుకోవచ్చు. నీకు నచ్చిన వృత్తిని నువ్వు ఎంచుకోవచ్చు. తర్వాతది రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, అంటే వెట్టి చాకిరీ, దోపిడీ పనులు చేయకూడదు. చిన్న పిల్లలను పనిలో పని అంటే కష్టమైన వేతనంతో కూడిన పనులు. అంటే ఉదాహరణ, హోటల్స్, ఫ్యాక్టరీస్, గనుల్లో ఇలాంటి కష్టమైన పనులు చేయకూడదు. ఇదే కాకుండా 1900 కార్మిక చట్టం ఉంది. అంటే చిన్న పిల్లలకు పనిలో పెట్టకూడదు. అర్థమైందా పిల్లలు? వెరీ గుడ్ విష్ణు, క్లాప్స్. తర్వాతది రైట్ టు ఫ్రీడమ్ అండ్ రిలీజియన్, అంటే తనకు నచ్చిన మతాన్ని తాను అనుసరించే హక్కు. ఉదాహరణ, నీకు నచ్చిన మతాన్ని నువ్వు అనుసరించి ప్రార్థనలు, పూజలు చేయవచ్చు. అయితే నేను వేరే మతం పూజ చేయవచ్చా సార్? చేయవచ్చు, కానీ ఇతర మతాలను అవమానించకూడదు. సార్, బంగ్లాదేశ్లో హిందువుల్ని చంపుతున్నారు కదా సార్? ఆపరేషన్ సింధూర్ కూడా మన భార్యని చంపినందుకే జరిగింది కదా సార్? మరి వాళ్ళ ఇతర మతాలను చంపవచ్చా సార్? మనదే రాజ్యం, అంటే మత ప్రమేయం లేనిది. అన్ని మతాలను సమానంగా చూస్తుంది. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఒకే మతాన్ని రాష్ట్ర మతంగా ప్రకటించుకుంటాయి. అలాంటి దేశాలకు మైనారిటీలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ మన భారత్ భిన్నత్వంలో ఏకత్వం, అంటే భిన్న మతాలను వాటి భాషా సంస్కృతులను నిర్వహించడమే భారత్ బలం, గొప్పదనం. అందరూ చెప్పండి, భారత్ మాతాకి జై! మాతాకి జై! భారత్ మాతాకి జై! తర్వాతది రైట్ కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్, అంటే తన భాషా సంస్కృతిని కాపాడుకునే హక్కు. మనది తెలుగు భాష, తెలుగుని నేర్చుకోవడం, తెలుగుని కాపాడడం. అయితే తెలుగు మీడియం ఎందుకు లేదు సార్? క్వశ్చన్ గౌతమ్, తెలుగు భాష మాట్లాడడం, నేర్చుకోవడం మన భాషా సంస్కృతి, విద్యా హక్కు. మనల్ని ఎవరు తెలుగు నేర్చుకోవద్దు, మాట్లాడుకోవద్దని చెప్పలేదు. భారత రాజ్యాంగం ఏమంటుంది అంటే ఏ భాషలో మీడియం ఉండాలో అనేది విధానం. ఇది ప్రతి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ఉన్నత చదువులకు, ఉద్యోగాల అవకాశాల కోసమే ఇంగ్లీష్ మీడియం. కానీ అలాంటి మన తెలుగు భాష విలువను తగ్గించినట్లు కాదు.
constituent remedies.